హిందూ ఆలయాలలో అన్యమతస్థులు ఉద్యోగాలు చేయొచ్చా అంటే సాధారణంగా మనకి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూ ఇదంతా చర్చించుకుంటాం అట్లా చేస్తారన్నట్టు. రాజస్థాన్ ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రమే. అక్కడ ఏదైతే గోగాజీ మహారాజ్ గుడి రాజస్థాన్లో, అక్కడ ఈ మనం చందాలు విరాళాలు కడితే రిసిప్ట్ ఇచ్చేటటువంటిది ఒక ముస్లిం ఇస్తున్నాడు. ఒక మహిళ ఆ విషయాన్ని గమనించి ఎట్లాగ నువ్వు ఇక్కడ అన్యమతస్థుడు వచ్చి ఎట్లా చేస్తున్నావు అని ప్రశ్నించింది. బట్ అక్కడే ఉన్న మిగతా హిందువులు నువ్వెవరు చెప్పడానికి ఇక్కడ ఎవరు ఉండాలో అంత కావాలంటే వెళ్ళి ప్రభుత్వానికి కంప్లైంట్ చేసుకో, ఇక్కడ అతను పని చేస్తాడు అంటూ. ఎందుకంటే అతను ఎప్పటి నుంచినో చేస్తున్నాడట. चलो एडिशनल कमिश्नर के पास चलो जाओ ऑफिस में जाओ आधा साथ चलो क्या हो गया ऑफिस में बात आप लोगों को कौन चलेगा आपने तो हुसैन साहब आपका यहाँ पर क्या काम है? आप बाजारों पे जाओ ना, या सिर्फ और सिर्फ हिंदू मंदिरों से खाना होता है तुम लोगों को? तुम लोगों की आदत होगी तुम मूर्ति भी हमारी फोड़ोगे और तुम हमारे ही मंदिरों से खाओगे, लेकिन तुम लोगों को मैं बर्दाश्त नहीं करूंगी, बिल्कुल ध्यान रख लेना। ऑफिस में आप लोग इनको बर्दाश्त कैसे करोगे? ఏ హిందువు ఆమెను సమర్థించకపోవడం ఇదే సెక్యులరిజం అందామా, ఇదే కరెక్ట్ అందామా అంటే ఎవరి చర్చ వాళ్ళు. ఇది ఒక చర్చకి తెచ్చే అంశం.